ఈ వీడియోలో కేదార్నాథ్ యాత్ర పాస్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూద్దాం. కేదార్నాథ్ హిందువులకి ఒక ముఖ్యమైన టెంపుల్. 12 జ్యోతిర్లింగాల్లో కూడా కేదార్నాథ్ ఒకటి. అలానే చోటాచార్ధమ్ టెంపుల్స్లో కూడా కేదార్నాథ్ ఉంది. యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. కేదార్నాథ్ టెంపుల్ ఉండే ఏరియా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద స్నో మౌంటైన్స్, గ్లేషియర్స్ మధ్య ఈ టెంపుల్ ఉంది. మందాకిని నది బర్త్ ప్లేస్ అయిన చోరాబారి గ్లేషియర్ కూడా కేదార్నాథ్ టెంపుల్ దగ్గరే ఉంది. 2013లో కేదార్నాథ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్కి వన్ ఆఫ్ ద రీజన్ ఈ చోరాబారి గ్లేషియర్. కేదార్నాథ్ ఉత్తరాఖండ్ స్టేట్లో రుద్రప్రయాగ్ అనే డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ రుద్రప్రయాగ్కి కేదార్నాథ్కి మధ్య డిస్టెన్స్ 86 కిలోమీటర్స్. అయితే కేదార్నాథ్కి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. కేదార్నాథ్ చేరుకోవాలంటే ముందుగా మనం ఢిల్లీ కానీ, హరిద్వార్ కానీ, డెహ్రాడూన్ కానీ రీచ్ అయ్యి అక్కడి నుంచి గౌరీకుండ్ చేరుకోవాలి. గౌరీకుండ్ నుంచి అరౌండ్ 26 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తూ కేదార్నాథ్కి రీచ్ అవ్వాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కేదార్నాథ్ ఇయర్ మొత్తంలో ఓపెన్లో ఉండదు, ఓన్లీ సమ్మర్లో మాత్రమే ఓపెన్ చేస్తారు. ఎక్కువగా స్నో పడడం వల్ల ఈ టెంపుల్ని వింటర్లో క్లోజ్ చేస్తారు, తిరిగి మళ్ళీ సమ్మర్లో ఓపెన్ చేస్తారు. ఈ ఇయర్ ఈ టెంపుల్ మే 10న ఓపెన్ చేస్తున్నారు. కేదార్నాథ్ వెళ్ళాలంటే తప్పగా యాత్రా పాస్ బుక్ చేసుకోవాలి. యాత్రా పాస్ ఎలా బుక్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్తాను. కేదార్నాథ్ యాత్రా పాస్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. కేదార్నాథ్ యాత్రా పాస్ బుక్ చేసుకోవడానికి మనం ఉత్తరాఖండ్ టూరిస్ట్ కేర్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కేదార్నాథ్ యాత్రా పాసే కాదు, చార్ధామ్ యాత్ర కూడా మనం ఇదే వెబ్సైట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ యూఐ అనేది ఇలా ఉంటుంది. ముందుగా మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మన ఇండియన్ టూరిస్ట్ కాబట్టి ఇండియన్ పిలిగ్రిమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన నేమ్, ఇక్కడ మన మొబైల్ నెంబర్, ఇక్కడ టూర్ ఆపరేటర్ అంటే మనకి ఏమైనా ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటే మనం టూర్ ఆపరేటర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండివిజువల్ అంటే ఇక్కడ మనతో పాటు 6 మెంబర్స్ ఆఫ్ టూరిస్ట్స్ ఉంటే ఇక్కడ ఇండివిజువల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ ఫ్యామిలీ ఏంటంటే 6 కన్నా ఎక్కువ టూరిస్ట్స్ ఉంటాయి, అంటే అప్ టు 12 మెంబర్స్ ఆఫ్ టూరిస్ట్ ఉంటే ఇక్కడ ఫ్యామిలీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన పాస్వర్డ్. సో వన్స్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేశాక ఇక్కడ సైన్ ఇన్ బటన్పై క్లిక్ చేయగానే మన అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాను. ఇక్కడ మన పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా, సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయగానే అకౌంట్ అనేది లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయ్యాక వెబ్సైట్ యూఐ అనేది ఇలా ఉంటుంది. ముందుగా మనం టూర్ అనేది క్రియేట్ చేయాలి. టూర్ ఎందుకంటే మనం ఏ డేట్న టెంపుల్స్కి వెళ్తున్నాం, ఎన్ని డేస్ వెళ్తున్నాం, మనతో పాటు ఎంతమంది వస్తున్నారు, ఎలా వెళ్తున్నాం, ఇలాంటి డీటెయిల్స్ అనేది టూర్లో ఉంటుంది. సో ఆ టూర్ క్రియేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ అనేది ఆప్షన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ ఆర్ మాడిఫైడ్ టూర్ అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన టూర్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఈ వ్యూ ఆర్ మాడిఫైడ్ టూర్ అనే ఆప్షన్ నుంచి మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ లెటర్ అండ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఏంటంటే మనం ఆల్రెడీ వన్స్ రిజిస్ట్రేషన్ అయ్యాక మన యాత్రా పాస్ సర్టిఫికేట్ని ఈ ఆప్షన్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం టూర్ అనేది క్రియేట్ చేద్దాం. సో సెలెక్ట్ టూర్ టైప్ చార్ధామ్, సెలెక్ట్ టూర్ డ్యూరేషన్ అంటే మనం ఎన్ని డేస్ అయితే టూర్ చేయబోతున్నామో ఆ డేస్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం లిమిట్ 15 డేస్ కాబట్టి సో దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ అంటే మనం ఎంతమంది అయితే వెళ్ళబోతున్నామో అంతమందిని ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. మనకి 3 సెలెక్ట్ చేసాం. ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఫర్ ధామ్ అంటే మనం ఎలా వెళ్ళబోతున్నాం అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను బై రోడ్ అని పెట్టాను. ఇక్కడ ప్లాన్ యువర్ డెస్టినేషన్ అంటే మనం ఏ టెంపుల్స్ని ఏ డేట్స్ని విజిట్ చేయబోతున్నామో ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ కేదార్నాథ్ మెన్షన్ చేశాను. ఇక్కడ మనం డేట్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ అన్ని గ్రీన్లో ఉన్నాయి కాబట్టి స్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని అర్థం. సపోజ్ ఇక్కడ అన్ని రెడ్లో ఉంటే స్లాట్స్ అనేవి అవైలబుల్గా లేవని అర్థం. సో ఇక్కడ మనం కన్వీనియంట్ డేట్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 సెలెక్ట్ చేశాను. సో యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం కేదార్నాథ్తో పాటు ఇంకేమైనా టెంపుల్స్ని విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో నేను బద్రీనాథ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేస్తున్నాను.
సో వన్స్ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేయగానే టూర్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. సో వన్స్ టూర్ క్రియేట్ అయ్యాక మేనేజ్ టూర్ ఇన్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే మనం క్రియేట్ చేసిన టూర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ టూర్ అనేది క్రియేట్ చేశాను నా పర్సనల్ యూస్కి. సో వన్స్ టూర్ క్రియేట్ అయ్యాక ఇక్కడ యాడ్ పిలిగ్రిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనం టూరిస్ట్ అనే డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ నేమ్ అంటే మన ఫుల్ నేమ్, ఇదే ఫుల్ నేమ్ యాత్రా పాస్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మన ఏజ్, ఇక్కడ మన జెండర్, ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ అంటే మనతో పాటు పక్కాగా క్యారీ చేసే ఒక మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్, కంట్రీ ఇండియా, మనం ఇండియన్స్ కాబట్టి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మన అడ్రస్, ఇక్కడ మన సిటీ, ఇక్కడ మన డిస్ట్రిక్ట్ నేమ్, మన స్టేట్, ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ అంటే ఇక్కడ మన రిలేషన్ అంటే మనతో ట్రావెల్ చేయకుండా ఉండే మన రిలేషన్లో ఎవరి నెంబర్ అయినా ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. అంటే కాంటాక్ట్ పర్సన్ నేమ్, వాళ్ళ నేము, వాళ్ళ నంబర్, కాంటాక్ట్ పర్సన్ రిలేషన్ అంటే వాళ్ళు మీకు ఏమవుతారండి, ఫాదర్ మదర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి తర్వాత కిందకి రావాలి. ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఫర్ ధామ్ అంటే మనం ఎలా వెళ్ళబోతున్నాం, బస్సా లేకపోతే ప్రైవేట్ వెహికలా, టూ వీలరా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను బస్ సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ మెడికల్ కండిషన్ అంటే మీకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. లైక్ హార్ట్ రిలేటెడ్ డిషెస్ కానీ, ఆస్తమా కానీ, డయాబెటీస్ కానీ ఏమైనా ఉంటే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఏమీ లేకపోతే ఎన్ఏ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇక్కడ మన ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఇదే ఫోటో మన యాత్రా పాస్ మీద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి దాని ప్రూఫ్ ఫోటో అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంత కదా, ఇందులో మనం అప్లోడ్ చేయాలి. ఆర్ యూ కోవిడ్-19 వ్యాక్సినేటెడ్, ఇఫ్ మన దగ్గర వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటే ఈ బాక్స్ మీద చెక్ చేసి ఇక్కడ మన దాని రెఫరెన్స్ నెంబర్ అనేది యాడ్ చేయాలి. సో వన్స్ డీటెయిల్స్ అన్నీ క్లిక్ చేశాక ఇక్కడ ఫినిష్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి రిజిస్టర్ అవుతాయి. వన్స్ రిజిస్టర్ అయ్యాక ఇక్కడ మేనేజ్ పిలిగ్రిమ్ ఆర్ టూరిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మన ఎంటర్ చేసిన టూరిస్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ డిస్ప్లే అయ్యాక ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మన యాత్రా పాస్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ యాత్రా పాస్ని మన పర్టికులర్ దాని దగ్గర క్యూఆర్ స్కానర్ తోటి మనం వెరిఫై చేసుకొని మనం అలో చేస్తాం.